హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ స్కూల్‌కి సెలవులు ఇచ్చినారంటే ఇక్కడ కోయేటోళ్ళైతే ఎక్కడికో అక్కడికి వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకుంటారు. చాలామంది అయితే బయట దేశాలకైతే సాఫర్ వెళ్తా ఉంటారు. ఈసారి అయితే బయట దేశాలకు వెళ్ళడమే మానేసినారు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్, ఇరాన్‌కి యుద్ధం జరగడం వల్ల చాలామంది సాఫర్ అయితే వెళ్ళడం మానేసినారు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ కోయేటోళ్ళు ఇక్కడ జాకూరు, కైరాను, షాలియా అనే కొన్ని ఏరియాలు అయితే ఉంటాయి. అక్కడ గెస్ట్ హౌస్‌లు అయితే ఉంటాయి సముద్రం దగ్గర. ఇక్కడ గడపడానికి ఫ్యామిలీతో సహా రెంట్‌కి మరీ తీసుకొని వస్తా ఉంటారు. ఇప్పుడు నేను వచ్చిండే ఈ ఏరియా అయితే కైరాను. ఇక్కడైతే మా కోయేటోళ్ళు రెంట్‌కి అయితే తీసుకున్నారు గెస్ట్ హౌస్‌లో ఫ్యామిలీతో సహా ఇక్కడ గడపడానికి. ఇక్కడైతే అన్ని లగ్జరీ గెస్ట్ హౌస్‌లు అయితే ఉంటాయి. రెంట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటది ఇక్కడ. ఇక్కడ ఎదురుగా కానొచ్చే ఇవన్నీ రెంట్‌కి ఇచ్చే గెస్ట్ హౌస్‌లే. మొత్తానికి నేను మా కువైటీ వాళ్ళు రెంట్‌కి అయితే తీసుకునే గెస్ట్ హౌస్‌ల దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఉండే ఈ గెస్ట్ హౌస్‌లు అన్నీ అయితే చూడండి ఎంత లగ్జరీగా అయితే ఉన్నాయో. ఇక్కడ ఆ ఎదురుగా కానొచ్చే ఆ ఇంటి ముందర 2 చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఆ ఇంటిని అయితే మా కువైటీ వాళ్ళు రెంట్‌కి అయితే తీసుకున్నారు. వీళ్ళు ఇక్కడ గెస్ట్ హౌస్‌లు రెంట్‌కి తీసుకునేది 2 రోజులు లేదా 3 రోజులు అయితే ఉంటారు. అంతకంటే ఎక్కువ అయితే ఉండరు. మా కువైటీ వాళ్ళు అయితే ఒక్క రోజుకే తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులకైతే తీసుకోరు. రెంట్ చాలా ఎక్కువగా అయితే ఉంటది. అందువల్ల మా కోయేటోళ్ళు ఒక రోజుకే తీసుకున్నారు. ప్రొద్దున్నే వచ్చి సాయంత్రం వచ్చేట్టుగా సాయంత్రం నైట్ 7, 8కి అలా. మా కోయేటి వాళ్ళు తీసుకునే ఇల్లు అయితే చాలా బాగుండదు. ఇంటి ముందర చెట్లు, పార్కు అంతా ప్లేస్ కూడా. ఈ గెస్ట్ హౌస్ లో ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ ఇలా ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళామంటే వ్యూ అయితే మామూలుగా ఉండదు. సూపర్ గా అయితే ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళే ఈ దారి అయితే ఈ ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. మొత్తానికి ఈ ఇంటి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసినాను. ఇక్కడైతే వాటర్ అయితే చూడండి. చుట్టూరు గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయి. గెస్ట్ హౌస్ల మధ్యలో వాటర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి వాళ్ళ పిల్లోళ్ళు అయితే ఆడుకోవడానికి అయ్యి బాగా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి. ఈ వాటర్ అయితే చూడడానికి సముద్రం అయితే ఉన్నట్టున్నది. చుట్టూరు గెస్ట్ హౌస్లు కట్టి సెంటర్ లో వచ్చేసి ఈ విధంగా వాటర్ ఎలా డిజైన్ చేశారో ఏంటో తెలియదు కానీ వ్యూ అయితే సూపర్ గా అయితే ఉండదు. ఇక్కడ ఉండే ఈ ప్లేస్ లో అయితే వాళ్ళ పిల్లోళ్ళు అయితే ఆడుకుంటూ ఉంటారు. అక్కడైతే సోఫా సెట్లు అయితే ఉంటాయి. ఆ సోఫా సెట్ల మీద కోయటోళ్ళు కూర్చో ఉంటారు. వీళ్ళనైతే ఇక్కడ పనిచేసే పని మనుషులు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళైతే వీళ్ళని ఆడిపించుకుంటూ అయితే ఉంటారు. ఇప్పుడైతే ఎవరు రాలేదు కోయేటోళ్ళు ఇక్కడ కూర్చోడానికి. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అయింది. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం ఈ విధంగా వీడియో కూడా తీయలేము. ఈ ఎండకైతే ఇక్కడ ఈ కోయేటోళ్ళు స్విమ్మింగ్ చేస్తూ అయితే ఉంటారు. కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అక్కడైతే చూడండి ఒక అతను ఈ ఎర్ర టెండకి వాకింగ్ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా కోయేటోళ్ళు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టి రెంట్కి ఇచ్చి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఇదే మా కోయేటోళ్ళు తీసుకునే గెస్ట్ హౌస్. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ. ఇంతకుముందు అయితే మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి పార్కు అంతా ఎంత బాగుండదో. ఇక్కడికి వచ్చి చూస్తానే ఈ వ్యూ అయితే బ్యాక్ సైడ్ వ్యూ మామూలుగా లేదు. ఇప్పుడే ఎట్టున్నదంటే ఇప్పుడు 1:30 అయితే అయింది టైము. సాయంత్రం 4, 5 ఆ మధ్య అయితే ఇంకా క్లైమేట్ అయితే మామూలుగా ఉండదు. సూపర్గా అయితే ఉంటది. ఇక్కడైతే చూడండి గెస్ట్ హౌస్ లో నా బ్యాక్ సైడ్ ఉండేటి మొత్తం అన్ని ఒకేలాగైతే కట్టినాడు. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలా అనిపించేట్టుగా అయితే ఉన్నాయి. అంత బాగున్నాయి ఇక్కడైతే ఈ గెస్ట్ హౌస్ లో. ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లకి రెంట్ ఎంత ఉంటుందో ఏంటో నాకైతే తెలీదు. ఇక్కడ కోయట్లో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ పార్కు లాగా ఉండేది ఇదంతా అయితే పరిచిన గడ్డి. అదో అక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ సోఫా సెట్ల మీద ఈ కోయటోళ్ళు అయితే కూర్చొని వీళ్ళకి కావాల్సినవి తినడానికి 10 రకాలు అయితే పెట్టుకొని కూర్చొని తింటా ఈ వాటర్ అయితే చూస్తా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెంట్కి తీసుకొని ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాయంత్రం 3, 4 ఆ మధ్య ఈ చుట్టూరు గెస్ట్ హౌస్లు ఉన్నాయి కదా. ఈ గెస్ట్ హౌస్లకు వచ్చిన ప్రతి ఒక్కరు కోయేటి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఇక్కడైతే సాయంత్రం అయితే ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడైతే చూడండి ఆల్రెడీ ఈ ఎండకి కోయేటి పిల్లలు స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. సాయంత్రం 3, 4 అయిన తర్వాత ఇక్కడైతే ఈ కోయేటి పిల్లలు కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బగ్గీలు అనేటివి ఉంటాయి, అంటే బైకులు అనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కొంతమంది తెచ్చుకుంటారు. ఇక్కడ కొంతమంది రెంట్ కూడా ఇస్తారు. అవి తీసుకొని ఈ వాటర్లో అయితే బైక్ రేస్ కూడా చేస్తారు. ఆ విధంగా అయితే ఇక్కడ కోయేటోళ్ళు లగ్జరీ లైఫ్ అయితే అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఏరియాలు అయితే ఉన్నాయి కదా చెప్పినాను మీకు, షాలియా, ఇక్కడ జాకూరు అని. వాటి మీద కూడా ఇక్కడ ఈ ఖైరాన్ అనే ఈ ఏరియాలో అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఈ విధంగా గెస్ట్ హౌస్లు మధ్యలో వాటరు. ఈ లొకేషన్ అయితే ఇంకా వేరే ఏ ఏరియాలో అయితే లేదు. ఇప్పుడైతే వచ్చినారో కోయేటి పిల్లలేమో అక్కడైతే చూడండి స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. ఇది చూస్తా ఉంటే మన పల్లెటూరులో చెరువులు అయితే ఉంటాయి కదా, చెరువులు లాగా అయితే ఉన్నది ప్రశాంతంగా. ఆ వాటర్ దగ్గర నుంచి బయటకు అయితే వచ్చేసినాను. ఎందుకంటే ఇంకా నేను ఇంటికి అయితే బయలుదేరాలా. ఇక్కడే ఉండేదానికైతే కుదరదు. ఎందుకంటే ఇక్కడ రూమ్లు అయ్యి ఉండవు. ఇక్కడ వీళ్ళని డ్రాప్ చేసేసి నేను ఇంటికి అయితే వెళ్ళాలా. ఇప్పుడు నేను ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. మా కోయేటి వాళ్ళు వచ్చేసి నైట్ 9 గంటలకు అయితే ఉండమన్నారు ఇక్కడ. ఇదైతే నేను దోలే కారు దగ్గరకు వచ్చి డోర్ అయితే తీసి బండి అయితే స్టార్ట్ చేసి ఇంటికి అయితే బయలుదేరాను. ఇప్పుడు మా కోయేటి వాళ్ళు ఉండే ఈ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ ఎక్కాలంటే 5 కిలోమీటర్లు అయితే ఉంటది. ఆ మెయిన్ రోడ్ నుంచి కోయేట్ సిటీకి వెళ్ళాలంటే 85 కిలోమీటర్లు, మొత్తం 90 కిలోమీటర్లు అయితే వస్తుంది. 1 గంట ప్రయాణం. మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ 1 గంట ప్రయాణం అయితే పడుతుంది. వీళ్ళు 9 గంటలకు ఉండమన్నారు కాబట్టి నేనైతే 8 గంటలకే అక్కడి నుంచి బయలుదేరాలా. మొత్తానికి మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాను.
ఇక్కడ నుంచి 85 కిలోమీటర్లు చూడండి కువైట్ సిటీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.